సంఘీభావం సామాజిక కార్యకర్తలుగా మా సంఘీభావాన్ని మొదటగా ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఖమ్మంలో జరిగిన ధ్వంసం అది చిన్న ధ్వంసం కాదు. అందరూ అక్కడికి ఎంతమంది వెళ్ళారో తెలియదు, కానీ ఆ కుటుంబాలను కలిసినప్పుడు, ఆ కుటుంబాలతో మాట్లాడినప్పుడు ఈ మళ్ళీ ఆ గౌరవం ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆ దుఃఖంలో మనము ఉంటే తప్ప అర్థం కాదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దుఃఖం ఎంతో దూరం లేదు, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా. ఖమ్మం, ఒక్క నిమిషం ఆగుతారా అందరూ? అంటే నేను అక్కడికి వెళ్ళాను. ఒక తల్లి ఇంట్లో ఊర్లో అత్త మామతో కొట్లాడి భర్తను కన్విన్స్ చేసి ఖమ్మం పోయి పట్నం వెళ్ళి బతుకుదాము, మంచి బతుకుదాము, పిల్లలకు చదువులు చెప్పిద్దామని ఆ కొట్లాడిన తల్లి కలిసింది నాకు. అక్కడ అదొక యుద్ధ వాతావరణం. యుద్ధంలో కూల్చిన గుట్టలుగా పేర్చుకుపోయిన ఇండ్లన్నీ. అక్కడికి పోతే గానీ అర్థమవుతుంది ఇది మన ప్రజల మీద మన పాలకులు విధిస్తున్న యుద్ధమా, ఇది ఏమి అన్యాయం చేశారు వాళ్ళు అనేది ప్రశ్న. అన్యాయం వాళ్ళు చేశారా, అన్యాయం ప్రభుత్వాలు చేస్తున్నాయా అనేది ప్రశ్న. ఆ తల్లి ఆ కూలిన ఇంటి దగ్గరకు వచ్చి దుఃఖం పడుతూ, సార్ ఈ ఇల్లు నేను కూలీలను కూడా పెట్టుకోకుండా సొంత కష్టంతో కట్టుకున్నా సార్. మా భర్తను కన్విన్స్ చేసి ఇద్దరం రేకులు కొనుక్కొచ్చి వేసుకున్నాం. ఇలా కూలగొట్టిండ్రు, ఒక్క నిమిషంలో ధ్వంసం చేసిండ్రు. 1-2 నెలలు వాళ్ళు కష్టపడ్డది ఒక నిమిషంలో ధ్వంసం చేసిండ్రు. ఇక పిల్లలు నేను పిల్లల గురించి పనిచేస్తాను కాబట్టి అక్కడ పిల్లల సంగతి ఏమిటి? పిల్లలందరూ బడి మానేశారు. పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం లేదు. పిల్లలు నాయనమ్మింటికి అమ్మమ్మింటికి వెళ్ళారు. ఈ ధ్వంసంలో చూపించకుండా ఉండడానికి, దాచిపెట్టడానికి ఆ పిల్లల్ని అక్కడ దూరం పంపించారు. స్కూళ్ళు డ్రాప్ అయ్యారు. పిల్లలు ఆ అంబేద్కర్ భవన్లో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పిల్లలు దుఃఖం, వాళ్ళ తల్లిదండ్రుల దుఃఖం, అది ఆ గాయం, ఆ మౌన గాయాలు ఎవరు తీరుస్తారు అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకే కవితక్క గారి సమాధానం. అండ్ చాలా విచిత్రం, ప్రభుత్వాలు అప్పుడప్పుడు మంచి పని చేస్తాయి, మనందరినీ కలుపుతానికో ఏమో ఇటువంటి ధ్వంస రచన చేస్తాయి. అయితే ఈ ధ్వంస రచన చెయ్యకుండా కలుస్తాం మేము. ఇంత ధ్వంస రచన ప్రజల మీద చేయొద్దు అనేది మా రిక్వెస్ట్. ఇంకొకటి, అక్కడ పిల్లలందరినీ 0 నుంచి 18 ఇయర్స్ అక్కడ సిక్ అయి ఉన్నారు, జ్వరాలు వచ్చి ఉన్నారు, పిల్లలకు టీకాలు లేవు. ఒక అమ్మాయికి క్యాటరాక్ ఆపరేషన్ అయింది, ఆ అంబేద్కర్ హాల్లో ఉంది. ఎంత సున్నితమైగా ఉండాలి, ఎలా ఉండాలి వాళ్ళు పిల్లలందరూ. ఆ పిల్లలని ధ్వంసం చేసిన, ఆ భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న పాలకులకు ఇది మంచిది కాదు. రాహుల్ గాంధీని చూసి అయ్యో ఇది ప్రోగ్రెసివ్ కదా అనుకున్నాం. ఆయన అంబేద్కర్ అదేది రాజ్యాంగం, ఆ రాజ్యాంగం తీసుకొని తిరుగుతున్నాడు. ఇటువైపు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్న అదే పార్టీ ఇది మంచిది కాదు. ఇది వాళ్ళతో మాట్లాడాల్సి ఉండే, వాళ్ళతో కూర్చోవాల్సి ఉండే, ఈ పట్టాలు ఇచ్చేది వాళ్ళతో మాట్లాడాల్సి ఉండే. అందరితో కూర్చునే ధైర్యం ఉండడానికి మీకు ధైర్యం ఇవ్వాలని కోరుతున్నాం. పేదలతో మాట్లాడే ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. ఆ గట్స్ కవిత గారికి ఉన్నాయి, విశారదన్ గారికి ఉన్నాయి, కాబట్టి అక్కడికి పోయింది. వాళ్ళతో మాట్లాడడం, ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి కొన్ని గట్స్ కావాలి. అది పాలకులకు లేదు. అది వాళ్ళు చాలా చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. అది అహంకారం వద్దు. ప్రజల నుంచి వచ్చిన ప్రభుత్వం అది అంటున్నారు కాబట్టి, మీ పాదయాత్రలకు మొక్కారు కాబట్టి, మీకు ఓట్లేశారు కాబట్టి వారిని శిక్షించడానికి వీలు లేదు.